ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పండి, వినకపోతే వదిలేయండి. ఎందుకంటారా? కష్టం వస్తే కదా సుఖం విలువ తెలిసేది, అలాగే దెబ్బ తగిలితే కదా నొప్పి విలువ తెలిసేది. మీరు చెప్పే మాట విన్నప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలితే అప్పుడు మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు వదిలేయండి. సంపాదిస్తే గాని డబ్బు విలువ తెలియదు, అలాగే పెళ్ళి అయితే గాని బాధ్యత తెలియదు, దూరం అయితే గాని అమ్మా నాన్న విలువ తెలియదు, వాటి అన్నిటినీ అనుభవిస్తే గాని జీవితం విలువ తెలియదు. ఓ మనిషిని చెడుగా అర్థం చేసుకుంటే చెడుగా కనిపిస్తాడు, అదే మనిషిని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తాడు. లోపం అనేది ఎదుటివాడిలో ఉండదు, మనం చూసే విధానంలో ఉంటుంది. నిజమే కదా? ఎవరికైనా సంపాదన బాగా వచ్చిన తర్వాత మీరు వాడుతున్న సెల్ని మార్చుకోండి, మీ డ్రెస్సింగ్ స్టైల్ని మార్చుకోండి, మీరు ఉంటున్న ఇల్లుని మార్చుకోండి, మీరు వాడుతున్న కారుని మార్చుకోండి, లేదా మీరు వాడుతున్న బైక్ని మార్చుకోండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దండి. ఈ రోజుల్లో ఎవరినైనా ఎంత నమ్మాలి అంతే నమ్మాలి. అది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అవని, మీ ఫ్యామిలీ ఎవరైనా సరే ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అతిగా మన వాళ్ళకి దాన్ని నమ్మితే వాళ్ళు తీసే దెబ్బ జీవితంలో కోలుకొని దెబ్బ తీస్తారు. ఇది ముట్టుగా వాస్తవం. ఈ రోజుల్లో అది ఫ్రెండ్షిప్ సర్కిల్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో ఎవరైనా అవ్వచ్చు, ఆఖరికి మీకు పడని వారైనా సరే, మీకు శత్రువైనా సరే, అందరూ మన వాళ్ళే అనుకో. కానీ అందరూ మనలాంటి మానవత్వం కలిగి ఉన్న వారే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎవరైనా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తుల్ని గుర్తించడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యక్తులు కనిపించే విధంగా అయితే ఉండరు. ఈ రోజుల్లో ఎవరైనా సరే, ఫ్రెండ్షిప్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే, కష్టాల్లో ఉన్నామంటే కొందరు ఆదుకోవడానికి రావచ్చు, కానీ అదే ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నామంటే అందరూ దూరం వెళ్ళిపోతారు, ఎవరు మీకు తోడు ఉండరు. ఇది జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం రాసే అక్షరాల్లో తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు, కానీ మనం నడిచే మార్గం తప్పు అయితే మాత్రం తిరిగి రావడం అంత ఈజీ కాదు. నిజమే కదా? బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ చాలా పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గు అని నిరూపించుకోవడానికి మాత్రం ఏ పరీక్షలు లేవు. ఇట్టే చూసి చెప్పిస్తారు ఇది బొగ్గు అని. అలాగే మంచివాడికి ఇక్కడ పరీక్షలు, ముంచేసేవాడికి ఏ పరీక్షలు అవసరం లేదు. ఒకరికి మన మీద ప్రేమ ఉన్నప్పుడు మనం తిట్టినా, గసిరి మాట్లాడినా, కోపంగా మాట్లాడినా వాళ్ళకి ప్రేమగా అనిపిస్తుంది. అదే మనిషికి మన మీద ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రేమగా మాట్లాడి, ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి తలనొప్పిగానే అనిపిస్తుంది. బాధ్యత లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహం, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు విడిపోవచ్చు. ఈ రోజుల్లో దేని మీదైనా ఆశపడి బాధపడే కంట, ఏమీ ఆశించకంట ప్రశాంతంగా ఉండడమే మంచిది. ఒకరు మన క్యారెక్టర్ మీద వేలెత్తి చూపుతున్నారంటే మనం వాళ్ళకి నచ్చినట్లు ఉండట్లేదని అర్థం, అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని మాత్రం కాదు. అలా అని వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో కాదు, నిన్నేమనిపిస్తుందో అది చేసే. నిన్నన్నోడెవడు నీకు కష్టం వస్తే సహాయం చేయడు. కష్టమో నష్టమో ఇష్టమో ఏదైనా సరే నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఇది లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకటి, మనం రాసే అక్షరాల్లో తప్పైతే సరిదిద్దుకోవచ్చు, కానీ మనం నడిచే మార్గం తప్పైతే సరిదిద్దుకోవడం అంత ఈజీ కాదు. నిజమే కదా?